జీవితంలో చివరి శ్వాస వరకు, చనిపోయేంత వరకు మనల్ని ఎంతో ప్రేమగా ప్రాణంగా పెంచేది ఎవరో తెలుసా? ప్రేమగా చూసుకునేది, కడుపులో పెట్టుకునేది తల్లి ప్రేమ ఒక్కటే. మనం తెలుసో తెలియకో చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు, తల్లిదండ్రుల్ని బాధపడుతూ ఉంటారు. కానీ తల్లి గుణం ఎలా ఉంటుందంటే, తన పిల్లలు చీకొట్టినా వదిలేసినా ఏం చేసినా సరే మనసులో పెట్టుకుని ఎవ్వరికి కూడా ఏ విషయాలు చెప్పుకోలేదు తల్లి. అదే ఫ్రెండ్స్ అయినా, భార్య అయినా, ఇంకే బంధమైనా సరే చెప్పుకుంటారు. కానీ తల్లి మాత్రం పిల్లల గురించి ఎప్పుడు చెడుగా ఎవరితోటి చెప్పదు. అదే తల్లి. కాబట్టి ప్రతి తల్లిని, తండ్రిని కూడా అందరూ కూడా గౌరవించండి. వీలైనంత వరకు ప్రేమగా చూసుకోండి. చేతనైనంత వరకు వాళ్ళని విడిచిపెట్టకుండా మీతో పాటు ఉంచుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. జాబులు చేస్తున్నా, విదేశాల్లో ఉంటున్నా మీ దగ్గర పెట్టుకుని చూసుకునేటట్టు చూసుకోండి. ఎందుకంటే రేపు మనది సేమ్ అదే పొజిషన్. ఈరోజు మనం చేసేది మనల్ని చూసి రేపొద్దున్న మన పిల్లలు చేస్తారు. కాబట్టి తల్లిదండ్రుల్ని అనాథలుగా మాత్రం చేయకండి. మనం ఎంత ఎదిగినా ఎదగాలని తల్లిదండ్రులు ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. పిల్లలు ఎంతో పైకి ఎదిగితే తల్లిదండ్రులు సంతోషపడతారు. అలాగే మనం కూడా మన తల్లిదండ్రులను మనతో పాటు ఉంచుకోవడానికి ట్రై చేద్దాం. వీలు కాకపోతే మీరు చేతనైనంత వరకు వాళ్ళని విడిచి వెళ్లకుండా ఉండడానికి ట్రై చేయండి. ఒకవేళ వెళ్ళినా మీ దగ్గర ఉంచుకోవడానికి చూడండి. ఎందుకంటే మనం వాళ్ళని వదిలేస్తాము, వాళ్ళని ఎవరు చూస్తారు? లాస్ట్ వాళ్ళు చనిపోయే టైంలో వాళ్ళ దగ్గర పిల్లలు చాలామంది, ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ బట్టి పిల్లలు విదేశాల్లో ఉంటున్నారు, తల్లిదండ్రులను వదిలేస్తున్నారు. వాళ్ళ పరిస్థితి నాకు తెలిసి ఒక ఆవిడే అలానే పాపం తను చనిపోయింది. చనిపోతే పక్కన వాళ్ళు కూడా పట్టించుకున్న వాళ్ళు ఎవరూ లేరు, ఉందేమో అనుకుంటున్నారు. తర్వాత ఒక వారానికి వాసన వస్తే పక్కన వాళ్ళందరూ చూసి కంప్లైంట్ ఇస్తే ఈవిడి బయటికి రావట్లేదు, స్మెల్ వస్తుందని చెప్పి పోలీసులు వచ్చి చూసేదాకా ఆ శవం అలా ఇదైపోయిందనమాట. అందుకని దయచేసి అలాంటి పరిస్థితి మాత్రం ఎవరికి రానివ్వకండి. వీలైనంత వరకు మాత్రం తల్లిదండ్రుల్ని వదలకండి ఫ్రెండ్స్. నేను చెప్పేది కొంతలో కొంతమంది అయినా మారుతారన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. విదేశాల్లో ఉండేవాళ్ళు ప్లస్ సిటీలో ఉండేవాళ్ళు కూడా తల్లిదండ్రుల్ని భారంగా అనుకుని వదిలేస్తున్నారు. అలా మాత్రం చేయకండి. ఈరోజు మనం చేసే పని రేపొద్దున మన పిల్లలు కూడా మనల్ని చూసి నేర్చుకుని అదే సిచ్యువేషన్ మనకు కూడా వస్తుంది. దయచేసి ఇలాంటివి చేయకుండా ప్రేమగా చూసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను చేసే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.